యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 73 అధ్యాయము 13 వచనము. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మూలుడై ఉండుట వ్యర్థమే. ఇక్కడ 2 మాటలు మనం ఒకసారి ఆలోచిద్దాం. వ్యర్థము అని అంటున్న మాట చాలా నిజంగా మన జీవితంలో మరి భక్తిహీనతను కలిగి ఉంటూ మరి దేవుని వాక్యాన్ని వింటూ కూడా హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నాము అనుకుంటూనే మళ్ళీ పాపంలో పడిపోతూ ఉంటాం. అందుకే నా హృదయంను నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే అంటున్నాడు. అంటే వ్యర్థం అంటే మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తాము, వాక్యాన్ని ధ్యానిస్తాము, ప్రార్థించి ఆ ప్రార్థనలో కూడా మనము దేవుని గోజాడతాము. అయ్యా నా హృదయాన్ని శుద్ధీకరించండి, నా పాపం నుండి నన్ను విడిపించండి అని మనము అడుగుతూ ప్రార్థన చేస్తాము. చేసిన మరలా ఒక 1 hour 2 hours తర్వాతకి మరలా మన స్థితి ఎలా ఉంటుందంటే మళ్ళీ ఆ పాపానికి చోటు ఇస్తూనే ఉంటాం. నిజంగా నా చేతులు కడుక్కొని నిర్మూలుడై ఉండుట వ్యర్థమే. నిజంగా ఈ రోజులలో అలాగే జీవిస్తున్నాం. మనం పాపానికే చోటు ఇస్తున్నాం. మరి పరిశుద్ధతలో జీవిద్దామనే ఆలోచన అనేది మనలో లేకుండా పోతూ ఉన్నది. ఇప్పుడు ఉంటున్న ఈ యొక్క భయంకరమైన దుర్దినాలలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క మాటగా ఆలోచించాలి. ఎవరైతే హృదయాన్ని శుద్ధీకరించుకొని దేవుని కోసం నిలిచి ఉంటారో వారు ధన్యులు. వారు పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. అంతేకాని పదే పదే క్రైస్తవుడని చెప్పుకుంటూ పడిపోతూ మరలా పాపానికి చోటిస్తూ మళ్ళీ పడిపోతూ మళ్ళీ పాపాన్ని చోటిస్తున్న క్రైస్తవులంతా కూడా ఆ భయంకరమైన పాతాళంలో కాలుతూ కేకలు పెడుతూ అరుస్తూ మొత్తుకుంటూ ప్రలాపిస్తూ అయ్యో పాపిని, అయ్యో నన్ను క్షమించి ప్రభు అని కేకలు పెడుతూ ఉన్నారు. నిజంగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? పరిపూర్ణతలో నడుస్తున్నామా? పరిపూర్ణతను కలిగిన వారిగా జీవిస్తున్నామా అనేది ఒకసారి మనను పరీక్షించుకున్నట్లయితే మన హృదయాన్ని శుద్ధీకరించుకొని పరిమళమైన సువాసన కలిగిన ఒక సువాసన చేత దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం నిలిచి ఉండాలి. హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగల తండ్రి నీకు వందనాలు తెలుసు. థ్యాంక్ యూ లార్డ్ ద మై స్టెల్ బి గ్లోరీ కాంద రస్టీ కో మై స్టెల్ ఫ్లవరీ మా పరిశుద్ధాత్మడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. దేవా ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ యొక్క ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు నాయన. ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. పాపముని విడిచిన ప్రభా నీలో పరిపూర్ణ వికాసమైన హెల్బీ గో బ్యాక్ అండ్ ఫ్లవరిమా వినిజబాస్టి కాందిరిమోస్టి లిరిబాసి కౌరిమా విలిబ్రాస్టి మోందిలి స్టెల్ బ్రైక్ అండ్ కా ఫ్లవరి కాంద రికో మై సెల్ఫ్ రికవరీ మై స్టెల్ ఫ్లవరిమా. పరిశుద్ధాత్మడా ఇప్పుడే మీరు తాకండి. మీ ఆత్మ వేగమైన శక్తి చేత ప్రతి బిడ్డని తాకండి నాయన. మీ ఆత్మ అభిషేకము చేత ప్రతి బిడ్డని నింపమని ఐ కెన్ క్రిస్టల్ బికాస్ విన్న ప్రభా ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.